వాళ్ళు వచ్చారు. వాళ్ళు యుక్రెయిన్ అనుకుంటారు, మన రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చారు. అదేంటే ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రోగ్రామ్కి ఎలా వచ్చారు? ఈ సెయింట్ పీటర్స్బర్గ్లో అంటారు రష్యాలో అంటారు గ్రూప్ నుంచి ఒక గ్రూపు వాళ్ళు సీజన్ వచ్చారు. ఆ సీజన్ వచ్చినటువంటి ఆవిడ హస్బెండ్ ఇక్కడ పెద్ద గ్రూప్ చీఫ్ అనమాట. వాళ్ళందరూ కలిసి ఈ సెయింట్ పీటర్స్బర్గ్ 300 కిలోమీటర్ దూరంలో గ్రిషణ అనే ఒక విలేజ్ డెవలప్ చేశారు. ఒక విలేజ్ డెవలప్ చేసి పూర్తిగా మనం ఏన్షియంట్ ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి విలేజెస్ ఎట్లా ఉంటాయో అలాంటి మోడల్ విలేజ్, ఐడియల్ విలేజ్ డెవలప్ చేయడం కోసం, అలాంటి లైఫ్ డెవలప్ కోసం కంప్లీట్గా సింపుల్ లైఫ్. ఆయన పేరు వాసుదేవ్ అని మార్చుకున్నాడు. ఆయన రష్యన్. ఆయన పేరు వాసుదేవ్ మార్చుకున్నాడు. అభిషేకం ఏం చేసుకున్నాడు వాసుదేవ్. ఆయన అందరూ వాసుదేవ్ అని పిలుస్తారు. మేము వాసుదేవ్ అని అనుకుంటారు, వాడు కొత్తగా వాసుదేవ్ కానీ నా పేరే అదేంటాను. ఎవడే నీ పేరు వాసుదేవ్ అంటావు, మార్చుకున్నాను వాసుదేవ్ అని వాళ్ళందరూ వాసుదేవ్ అని పిలుస్తానని చెప్పాడు. వారి వాసుదేవ్ అక్కడికి నాకంటే ముందే పెట్టు వాసుదేవుడు అని అది పెద్ద గ్రూప్ ఉన్నారు. ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆయన ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడ కూడా వెళ్ళి ఈ మాస్టర్ బుక్స్, యాలిస్ బేరీ బుక్స్ అన్నీ చేసి ఆయన కూడా ఒక గ్రూప్ తయారు చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఈ సెమినార్ అడిగే అనమాట హస్బెండ్ వైఫ్. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా మంద్రా స్క్రిప్చర్ రోజు చదివేప్పటికి వాళ్ళు అదిపోయి మంద్రా స్క్రిప్చర్ అర్జెంట్గా మనకు కాపీ తీసేస్తున్నారు వాళ్ళు. మంద్రా స్క్రిప్చర్, నేషనల్ స్పిరిచువల్ సైకాలజీ, ఎందుకంటే ఆస్ట్రేలియా ఇంగ్లీషే కదా, వాళ్ళు తీసేస్తున్నారు. తీసుకుని అవి స్టడీ చేసిన తర్వాత ఈ పతంజలి సూత్ర రాసుకోవడం జరిగింది కదా. ఇదిన తర్వాత ఇలా కదా మా గ్రూప్ అందరూ ఇక్కడ రాయాలి కదా, నువ్వు ఆస్ట్రేలియా రావాలి, కోరుకుంటే ఎక్కడ స్టడీ ఎక్కడిది, ఎక్కడికి వస్తావా, ఏం చేస్తానని చెప్పి నా ప్రణాళిక నాకేం లేదు. మా గురువు గారు ఎక్కడ తీసుకెళ్తే ఏం చేస్తే అక్కడ చేయడం తప్ప నా సొంతం నిర్ణయం ఉండదు అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడికైనా నేను వస్తానని అనుకోలేదు. రష్యా కానీ ఇక్కడైనా నాకేం తెలియదు. ఆ ప్రణాళిక ప్రకారం తీసుకువచ్చి వీళ్ళంతా చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్లో ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చిల్డ్రన్ పేరెంట్స్ ఎట్లా ఉండాలి, చిన్నప్పటికి పేరెంట్స్ ఎలా ట్రీట్ చేయాలి, ఆ విషయంలో ఈ ఫారంలో కూడా ఆ టాపిక్ వచ్చింది. అంటే మనం స్కూల్స్ పంపించేస్తున్నాం చిల్డ్రన్కి. ఈ స్కూల్స్ పంపించేయడం కూడా ముందు పేరెంట్స్ ఎలా తయారు చేసుకోవాలి పిల్లల్ని, వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే నేషనల్ లెక్చర్ ఉంది, నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నేషనల్ లెక్చర్ ఉంది. అది కనుక వింటే అది మనకే పరిచయం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ దాంట్లో నేషనల్ చెప్పారు. వాళ్ళ నాన్నగారు అన్నదాచార్య గారు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అని లెక్చర్ ఉంది చెప్పారు. ఎందుకు ట్రైనింగ్ ఇచ్చారు, ఆయన ఏం చేశారు, ఆయన తన పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు, ఇవన్నీ స్టెప్స్ చెప్పారు. చెప్పి అది పిల్లలకి పేరెంట్స్కి ఎలా ఉండాలి నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని పడింది. అయిన తర్వాత యాలిస్ బేరీ బుక్స్లో ఈ మాస్టర్ జాన్పుల్ గారు ఇచ్చినటువంటి పుస్తకాల్లో ఎడ్యుకేషన్ న్యూ ఏజ్ అనే పుస్తకం ఉంది. ఆ రెండు మాస్టర్ డీకే గారు ఇచ్చిన, ఈకే గారు ఇచ్చిన రెండు చూస్తే ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది చూస్తే ఇచ్చారన్నమాట. అవన్నీ ఇప్పుడు వీళ్ళు చేసి ఉక్రెయిన్, రష్యా చేశారు. వాళ్ళకి అది పట్టుకున్నారు. పట్టుకుని మేము అవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళ లైఫ్ అంతా మార్చేసి పైగా ఇంకోటి ఏంటంటే ఇంకో సమాజం కూడా చెప్తాను నేను. ఒక యంగ్ హస్బెండ్ వైఫ్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లవాడికి వాళ్ళకి ఎపిలెప్సీ ట్రీట్మెంట్కి వచ్చారు ఈ సేఫ్ ట్రీట్మెంట్లో. వచ్చాక సరే ట్రీట్మెంట్ కేస్ షీట్ అంతా రాసుకొని అంతా చేసిన తర్వాత మెడిసిన్ అవి రాసి ఇంకా చేస్తే వాళ్ళ ప్రశ్న చేశారు, ఈ హోమియోపతిక్ మెడిసిన్స్లో వెయిట్ని తయారు చేస్తారు, మీరు ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తున్న మెడిసిన్స్ అనేది వెయిట్ని తయారు చేస్తారు మీరు. వెయిట్ ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ రకరకాల వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కెమికల్స్ నుంచి డెరివేట్ చేసిన ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్ నుంచి డెరివేట్ చేసిన ఉన్నాయి, కొన్ని యానిమల్ సబ్స్టెన్స్ నుంచి డెరివేట్ చేసిన ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. డైనమిక్ ఫార్మ్లో వాడతామని చెప్తాను. అంటే వాడు అన్నారంటే యానిమల్ సబ్స్టెన్స్ అయితే మనం కూడా వాడవచ్చుకోలేదు. అదే మీకు కొద్దిగా హోమియోపతిక్ దాంట్లో యానిమల్ సబ్స్టెన్సే ఉండదు, తీసుకో సబ్స్టెన్స్ యానిమల్ సబ్స్టెన్స్ అయినా డైనమైజ్ అయిపోతుంది, అది యానిమల్ సబ్స్టెన్స్ ఉండదు అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు పట్టుకున్నారు. అదేంటన్నా అదేంటి మీరేంటే యానిమల్ సబ్స్టెన్స్ అదేంటి మేము ఎప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్స్ అని చెప్పారు. వారు అనుకుంటుంది మనకేదో కొత్తగా చెప్దాం వెళ్ళాలనుకున్నాం. వాళ్ళు అంటే మేము అనుకున్నాం మందులు ఇచ్చినా మనం పరిచయం చెప్తాం కదా, పరిచయం చెప్పారు చెప్పారు పడతా మనం చూస్తున్నా పరిచయం వాళ్ళు మనకే వాళ్ళు పరిచయం చెప్పాడు. వాళ్ళు చెప్పారు మేము ఎప్పుడు
మేము అసలు ఏ రకమైనటువంటి ఎక్స్పోర్ట్ అంటే మేము వెజిటేబుల్స్ ప్యూర్ వెజిటేబుల్స్ యానిమల్ మ్యాటర్ వాడడం మేము అసలు అలా ఆనియన్స్ కానీ గార్లిక్స్ కానీ ఎప్పుడైనా తింటలేదు. రష్యా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళే ముసలాళ్ళు కదా యంగ్స్టర్స్ వాళ్ళు చెప్పారు. అప్పుడు నాకు అనిపోయింది బాబు మన జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర వీళ్ళందరికీ మనం ఏమో కొత్తగా చెప్తాం అనుకుంటే మాత్రం మీకు తిరిగిపోతుంది వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వాళ్ళు అది మనకు నేషనల్ వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. అలా ఎంతమంది పైగా ఈసారి నాకు అసలు ఆహారం భోజనానికి అసలు ఇబ్బంది అసలు కావాలి రష్యాలో లేదు. అంతకుముందు రష్యా మేము మొట్టమొదటిసారి వెళ్ళిన రష్యా గురించి చెప్తే అందరూ భయపడిపోతారు అనమాట. నేను 93లో రష్యా వెళ్ళినప్పుడు వాటి వల్ల నా మాస్కోలో అప్పుడు మా శ్రీనివాసును మా ఆవిడ తయారీ కూడా వచ్చారు. మొదటి యూరోప్ వాళ్ళిద్దరినీ నేను యూరోప్లో స్విట్జర్లాండ్లో వదిలేసి నేను రాజుగారు కలిసి మాస్కో వెళ్ళాను. మాస్కో వెళ్తే ఆ వారం రోజులు వీళ్ళు రాలేని కాడు పెరిగిపోయారు. ఉడికించిన బంగాళదుంప తప్ప మనం ఆహారం లేదు. వారం రోజులు మాస్కోలో 93లో బయటకు వెళ్ళి పడుకుంటున్నాను లేదు. మాస్కోలో వైట్ హౌస్ బాంబింగ్ జరుగుతుంది. బయటకి వెళ్ళాలి లేదు, సెక్యూరిటీ ప్రాబ్లం, బయటికి వెళ్ళకూడదన్నారు. ఇక్కడ తిన్నది అందరూ ఫిష్ను ఇది చేసేవాడు బయటకు వస్తాము అసలు లాభం వెళ్ళాలి లేదు. అలాగే ఉడికించిన బంగాళదుంప వారం రోజులు లోపలేమో ఆకలి వేస్తుంది. ఎందుకంటే బయట చలి -20 degrees చలి. అలా పరిస్థితిలో ఉన్నాం వారం రోజులు. ఎవరికి ఫోన్ చేయడం లేదు. వాళ్ళేమో స్విట్జర్లాండ్లో ఉన్నారు, ఇక్కడ ఇండియాలో మాట్లాడుతున్నారు, మేము మాస్కోలో ఉన్నాం, ఎవరికి ఫోన్ చేయడం లేదు. ఇప్పుడు బ్యాక్ సీట్స్ లేవు, అలా అక్కడ మాట్లాడడం లేదు. అలాంటి రష్యాలో ఇప్పుడు మేము వెళితే అసలు ఏమీ ఇబ్బంది లేదు. అందరూ చాలామంది వెజిటేరియన్స్ కంప్లీట్గా 93కి ఇప్పటికీ ఎంత మారిపోయింది చూడండి. ఎంతమంది వెజిటేరియన్స్ కాదో వాళ్ళు కూడా ప్యూర్ ఫుడ్, ప్యూర్ వాళ్ళ తోటలో పండించినటువంటి పళ్ళు. అసలు మేము ఒరిస్సాలో విక్టర్ గారు ఇంటికి వెళ్తే పొద్దున బ్రేక్ఫాస్ట్ చెర్రీ ట్రీస్ ఫుల్గా పండు ఉన్నాయి. మీకు కొంచెం పళ్ళు పోసి తినన్నారు. మేము మాకు ఇంకా టిఫిన్ అక్కర్లేదు అని చెప్పి మేము చెర్రీ పళ్ళు పోసుకుని తినాలన్నమాట. విరగబడి తిన్నాం చెర్రీ పళ్ళు అదే పళ్ళు తినాలన్నమాట ఫ్రెష్గా ఎక్కడి నుంచి పోసుకుని. ఆ స్థితికి వచ్చారు వాళ్ళు. మనం ఏ స్థితికి వచ్చామంటే రిలయన్స్ ఫ్రెష్గా వెళ్ళి స్థితికి వచ్చాము. రిలయన్స్ ఫ్రెష్ ఉంది కదా, ఇంకా ఫ్రెష్గా కొట్టుకోవడానికి వెళ్తాం అన్నమాట. మనం ఎంత ఫ్రెష్ మనం తెలుసు తర్వాత అది తెచ్చిన తర్వాత గంట అయిన తర్వాత తెలుస్తుంది ఫ్రెష్ అవుతుంది. పేరు రిలయన్స్ కానీ మోస్ట్ నాకు తెలియదు. అలాంటిది పైగా ఈసారి నాకు ఏంటంటే రష్యాలో ఫ్రెండ్లు కూడా వాడు ఈ మా ప్రోగ్రామ్ అంతా కూడా ఎలా పెట్టారంటే ఉంటే వెళ్ళి వచ్చేసే కాదు, ఎవరు వెళ్ళిలాగా మన యోగ శిక్షణ తరగతి ఉన్నారా అక్కడే అందరం ఉన్నాం, అక్కడే భోజనం చేయడం అక్కడ అలాగ ఏర్పాటు చేశారు. చేసి ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలిపించారు వాటికి. అక్కడ మాస్కోలో ఉన్నప్పుడు అక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పిలిపించారు. వాళ్ళు హాయిగా ఉండేది. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఉంటే మనం హాయిగా నిరభ్యంతరంగా వెళ్ళచ్చు, మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఫ్రెష్ ఫుడ్, ప్యూర్ వెజిటేరియన్, శుభ్రంగా ఆవు నెయ్యి అని వేసి అసలు వాళ్ళు ఉల్లిపాయలు కూడా ఉండవు, మనకేం భయపడలేదు. అంత హాయిగా ఫోన్ చేసిన అనమాట. రష్యా అంతే, ఉక్రెయిన్ అంతే, అలాగే బెల్జియంలో రాధారేష్లో ఎప్పుడు అంతే. ఈసారి మనకు అసలు ఏం ఇబ్బంది లేదు. అంటే ఏ రకంగా మాస్టర్ గారు అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు. మరి ఆయన వెళ్ళినప్పుడు పరిస్థితి ఇప్పటికీ పరిస్థితి చాలా తేడా ఉంది. ఇప్పుడు రష్యాలో ఉక్రెయిన్ కాదు, యూరోప్లో కూడా చాలా మంది ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోయారు. వాళ్ళందరూ చాలా మంది నమ్మకాలంటే భారతదేశంలో కూడా అందరూ అంతే అనుకుంటారు. అందరూ ఇచ్చిపడ్డాడు చెప్పాల్సి వచ్చింది. ఈ మా కర్మకాలం చెప్పంటే చెప్పాల్సి బాబు భారతదేశంలో అందరూ లెక్కలైనా అందుకే చెప్పుతూ వచ్చిందా దేవుడు అందరూ అనుకున్నాం మీరేంటంటే అంటే మనం ఏం చెప్తాను ముందే చెప్పాం. మా బాధ్యత లేదు, మీరు అందరూ అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే మేము మన మాస్టర్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏదో ఉన్నాం కానీ అందరూ మాత్రం కాదు, మీరు భ్రమపడకండి. మీ దేశంలో చాలామంది ఇంటికి తయారు, మా దేశంలో ఇంటికి ఎడ తయారవుతున్నారు అదే రకాలుగాను. అది కారణం కూడా అంటే మా దేశంలో పాపం అమెరికా సిస్టమ్ అయిపోయి బానిసలు అయిపోయారు. మాస్టర్ ఎక్కడ చెప్పారు కదా అని చెప్పాము. ఏదైనా చెప్పాల్సి వచ్చింది తప్పదు కదా. ఎందుకంటే ఇలాంటి వ్యవహారం అంతా కూడా చాలా అద్భుతంగా అయినటువంటి, ముఖ్యంగా ఈ రెగ్యులర్గా మాస్టర్ ప్రేయర్స్ అనేటువంటిది, మాస్టర్ బుక్స్ స్టడీ చేయడం అనేటువంటిది, మాస్టర్ థర్డ్ ఆస్పెక్ట్ ఏమో సేవా కార్యక్రమాలు. మాస్టర్ మెయిన్ కార్యక్రమాల్లో ప్రణాట్ యోగా టీచర్ కదా, దానిదే మాస్టర్ మొత్తం అంతా ఈ మొత్తం డిస్పెన్సరీస్ కానీ ఈ మొత్తం సర్వీస్ యాక్టివిటీ అనేటువంటి మాస్టర్ డెవలప్ చేస్తారు. ఈ సర్వీస్ యాక్టివిటీ అనేటువంటిది ఆ దేశాల్లో ఇంకా అంటే ఈ 2-3 సంవత్సరాల రష్యా ఉక్రెయిన్లో ఎంత డెవలప్ అయిందంటే
అది ఆశ్చర్యకరంగా ఇక్కడ మన డిస్పెన్సరీస్ ఇక ఫ్యూచర్లో మన డిస్పెన్సరీ టూర్స్ ఇక్కడ ఎలా చేయాల్సిన డెవలప్ అయిపోయింది. అది సార్ ఇంకో మాట కూడా జరిగింది. ఇంకొక కొత్త ఆయన పరిచయం అయ్యాడు. ఇంకొక ఆమె ఒకసారి ఇండియా వచ్చింది 96లో మాస్టర్ 70th బర్త్డే మనం చేసినప్పుడు వచ్చింది. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లేదు. మళ్ళీ ఈ సంవత్సరం అనుకోకుండా కాంటాక్ట్లో వచ్చింది. ఆవిడ సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆవిడ ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ బాస్ నాడు యూనివర్సిటీ చీఫ్, ఆయన దగ్గరికి నా గురించి చెప్పింటాడు. మాస్టర్ వర్క్ మనకు చేస్తున్నటువంటి వర్క్ మన అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఎంత చెప్పి ఆయన చాలా అదేమి ఇంట్రెస్ట్ సరే ఎలా సరే వాళ్ళు వచ్చినప్పుడు కలుసుకోవాలి, నాకు మొత్తం బిల్డింగ్ కావాలి, మనకేమో టైం ప్రోగ్రామ్ ఇక మా సెయింట్ పీటర్స్బర్గ్ ఊహించిన 150 కిలోమీటర్లు కావాలి. మేము వెళ్ళిందే రాత్రి. మేము ఆ సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళిన ప్రయాణం మాత్రం చాలా భయంకరమైన ప్రయాణం. భయంకరం అంటే ఏం లేదు, తమాష జరిగింది ఆ రోజు. ఇది కూడా చెప్పండి, ఒక తమాష జరిగింది ఆ రోజున. మేము ఉక్రెయిన్లో ఒడెస్సా ఉంది సిటీ, విశాఖపట్నం కోస్టల్ సిటీ. అక్కడి నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళాలి, డైరెక్ట్ ఫ్లైట్ లేదు. ఈ ఒడెస్సా అక్కడి నుంచి కీవ్ కావాలి మళ్ళీ ఫ్లైట్తో. మన ఢిల్లీ ఎలాగో వాడు క్యాపిటల్ దూరం కూడా. ఈ కీవ్ వచ్చి కీవ్ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్లో మేము సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలంటే సాయంత్రం అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళినప్పుడు రాత్రి 10 గంటలకు వెళ్తాం, అది మన దూరం. కానీ ఏం జరిగిందంటే ఒడిస్సాలో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించారు పొద్దున 8 గంటలకి. ఆ ఫ్లైట్ ఎక్కి మేము చిన్న ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్ ఎక్కిన క్యూలో దిగబోయే ముందు పెద్ద థండర్స్టార్మ్ వచ్చింది సడన్గా. వచ్చి మా ఫ్లైట్ ఇలా 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 ఊడిపోయింది పైకి కిందకి. దిగబోతానికి ల్యాండింగ్ వచ్చింది, థండర్స్టార్మ్ ఊపేసింది మొత్తం. చిన్న ఫ్లైట్ ఇది. ఇంక వీడు ఏం చేశాడంటే యాక్సిడెంట్ అయిపోతుంది భయం అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు. పైన వెళ్ళిపోయి అనౌన్స్ చేశాడు, దిగడానికి కాదు, మేము వేరే సిటీలో దిగుతాం, మిమ్మల్ని తర్వాత చూద్దామని చెప్పి వేరే సిటీలో దింపాడు. ఎందుకంటే ఆ సిటీ ఏమిటి, నీపర్ పెట్రోల్స్కి అని బ్లాడ్స్కి పుట్టినటువంటి ఊరు. అందుకని తీసుకెళ్ళి బ్లాడ్స్కి పుట్టినటువంటి ఊళ్ళో దింపారు. అక్కడ మేము చూపించబెట్టు అక్కడ వెళ్ళిపోతాం. అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మేము వెయిట్ చేయండి చూద్దాం, అక్కడ క్లియర్ అవుతే మళ్ళీ మేము తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ 2.5 hours మేము వెయిట్ చేసాము. ఈ 2.5 hours మేము బ్లాడ్స్ వచ్చి మళ్ళీ ఆ పుట్టినటువంటి ఊరికి వచ్చాం. అందుకని మేము అయ్యో ఇలా దగ్గర మాకు అనిపిస్తలే. దాన్ని ఈ రకంగా బ్లాడ్స్కి గారు పుట్టినటువంటి ఊరికి మేస్టర్ తర్వాత తీసుకొని దింపారు. ఇక్కడ ఈ ఊళ్ళో మనసు గడపడానికి దింపారు అనమాట. అది అక్కడ మేము గడిపాం అనమాట. ఆ 2.5 hours అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం ఆ ఊళ్ళో. మళ్ళీ 2.5 hours అయినా ఒక మెసేజ్ వచ్చింది మళ్ళీ తీసుకురావాల్సి వెళ్ళని. మళ్ళీ మమ్మల్ని అదే ఫ్లైట్లో తీసుకెళ్ళి మళ్ళీ క్యూలో దింపారు. అయితే ఈ లేట్ అయింది, మన తర్వాత ఫ్లైట్ కూడా బాగా లేట్ అయ్యి మేము క్యూ వెళ్ళడానికి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళడానికి అక్కడ చేరేప్పటికే రాత్రి 11 అయింది. ఆ తర్వాత ఈ మీటింగ్ కూడా ఆవిడ ఈ మీటింగ్ కోసం ముందు మాట్లాడడం కోసం ఆవిడ వెయిట్ చేస్తాం. అది తప్పనిసరిగా ఆవిడతో మాట్లాడి అక్కడ నుంచి కార్లో మేము బయలుదేరి ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళేప్పటికీ రాత్రి 2:30 అయింది. మేము మన రూమ్లో పెట్టి సామాన్ పెట్టి మేము పొద్దున 3 అయింది. మళ్ళీ 4 గంటలు ఏం చేసి మేము రెడీ అయిపోయి మళ్ళీ పొద్దున్న కరెక్ట్గా రెడీ అయిపోయాం. ఆ రోజు ఇలాంటివి చాలా ఉంటాయి మాకు. అది ఇవన్నీ కూడా రాష్ట్రానికి అనుగ్రహం కాబట్టి మాకేం ఇబ్బంది లేకుండా 1 గంట 2 గంటలు మనం చేస్తాం. నాకు కార్యక్రమం ముఖ్యం. ఎందుకంటే కార్యక్రమం పొద్దున 4 o'clock వేస్తే కానీ మేము పొద్దున ప్రేయర్తో కార్యక్రమం జరగాలి. మేము రెడీ అయిపోయి కార్యక్రమం ప్రేయర్తో స్టార్ట్ చేయాలి. ప్రేయర్తో స్టార్ట్ చేసిన రాత్రి 11 దాకా కంటిన్యూస్. ఇంకా మధ్యలో 1 గంట భోజనం గ్యాప్ ఖాళీ ఉంటుంది. అందువల్ల అలా జరిగినటువంటి కార్యక్రమం గ్రూప్ మొత్తం పిల్లలతో సహా ప్రేయర్కి అసలు పిల్లలతో సహా ప్రేయర్ అటెండ్ అయ్యారు. ఈ రష్యా ఉక్రెయిన్లో చిన్న పిల్లలతో సహా వాళ్ళు ప్రేయర్ పొద్దున సాయంత్రం అటెండ్ అయ్యారు అనమాట. అంత ఇంటెన్స్ కార్యక్రమం జరిగింది. అది విశేషం. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం డీటెయిల్గా కార్యక్రమం చెప్పాలని అందుకే న్యూస్ లెటర్స్లో డీటెయిల్గా రాశాను. ఒక మీటింగ్లో డీటెయిల్గా అన్ని చెప్పలేమని ఎప్పటికప్పుడు న్యూస్ లెటర్స్లో రాసాం. మొత్తం మన వెబ్సైట్లో న్యూస్ లెటర్స్ అన్నీ ఉన్నాయి. దాని మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటే మనం మళ్ళీ చెప్పుకుంటాం. అందువల్ల మాస్టర్ యొక్క కార్యక్రమం గ్లోబల్గా ఎంత ఇంటెన్స్గా ఎంత ఫాస్ట్గా పెడుతుంది అనేటువంటిది ఊహ కాదు మనకి, అలా వెళుతుంది. అందువల్ల మనం కూడా రెగ్యులర్గా అంటే మనం మాస్టర్కి ఆయన దగ్గర డైరెక్ట్గా మనం ఫిజికల్గా మనం చేసినటువంటి వాళ్ళం కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్కి మనం
అది అందించడం అనేటువంటిది ఎంతో అవసరం అనేటువంటిది మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం పైగా నెక్స్ట్ జనరేషన్ మనం చేస్తే వాళ్ళు చేస్తాక మనం చేస్తే వాళ్ళు చేయరు. మనం చేస్తే హ్యాపీ ఇంకా చేయరు, మనం చేస్తే వాళ్ళు చేస్తారు. అదొకటే అక్కడ రహస్యం. అందుకని మాస్టర్ కూడా మనకు అదే చేశారు. ఆయన చూసుకుంటే బట్టి మనం కాస్త చేయగలుగుతాం. అందుకని మనం గుర్తుపెట్టుకొని మన తర్వాత జనరేషన్ ఇచ్చేందుకు మన బాధ్యత మనం గుర్తుపెట్టుకొని ఎందుకంటే మనం వెనకబడ్డామా మాస్టర్ ఒకసారి అన్నారు రిజర్వేషన్ చెప్పిన తర్వాత నాకేం భయం లేదు, మీరందరూ మానేసిన మర్చిపోయిన కూడా మళ్ళీ మీరు మన జర్మనీ వాళ్ళ దగ్గర బెల్జియం వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి పరిస్థితి వస్తుంది, నేర్చుకోవచ్చు. అందుకే ముందు వాళ్ళు నేర్చుకున్నారు మాస్టర్. నేను గుర్తుపెట్టి ఒకసారి కాల్సిన రామాయణం ఉందా మాస్టర్ అంటే యూరోప్ నుంచి రాగానే రామాయణం పెట్టేటువంటి మీటింగ్లో మాస్టర్ అన్నారు మీరందరూ మర్చిపోయినా నాకేం భయం లేదు, ఎందుకంటే అక్కడ నేర్పుతాను వాళ్ళ దగ్గర ఉంటుంది, మీరు కావాలంటే మళ్ళీ అక్కడ నేర్చుకోవచ్చు. కానీ ఒక విషయం ఉంది, మనం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ రావడానికి 10 తరాలు పడుతుంది. 10 తరాలంటే యావరేజ్ చూసుకుంటే 1000 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలు మళ్ళీ మనం వెయిట్ చేయాలి పోగొట్టుకుంటే మాత్రం. ఏమైతే అనుకుంటే పోగొట్టుకుంటే 1000 సంవత్సరాలు పడుతుంది కనీసం. అంటే ఎక్కడికి పోదు, ఉపదోడు ఉంటుంది. కానీ మనకి రావాలంటే మళ్ళీ 1000 సంవత్సరాలు పడుతుంది. అందుకని మనం మన తక్కువ యోగా మాస్టర్ మనకి గుర్తు చేయడం కోసమే మమ్మల్ని పంపించాడేమో అని నాకు అనిపిస్తుంది. అది మాస్టర్ గారి అనుగ్రహం. అది అందులో మనందరం కూడా ఈ విశేషాలను కూడా మీ అందరూ పంచుకోవడం కోసం ఎందుకంటే మనం పూజ సోదరులు పెద్దలందరూ కూడా మాస్టర్ గారిని దగ్గరికి అందుకున్నటువంటి వారు అందరూ ఉన్నారు. అలాగే అందరూ ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నటువంటి వారు. ఇంకా మన పిల్లలు కూడా చాలామంది వీళ్ళు కూడా తెలియాలి. ఎందుకంటే తర్వాత జనరేషన్ వాళ్ళు వీళ్ళు తెలుసుకుని వాళ్ళకు కూడా చేయాలి. కాబట్టి అందుకని షేర్ చేయడం కోసం అందరినీ కూడా మనం కలుసుకోవడం జరిగింది. మనం మళ్ళీ గురు పూజలో కూడా మనం చెప్పుకుంటాం. గురు పూజ దగ్గరికి వస్తాయి కాబట్టి 12 తారీఖులో 4వ తారీఖు మాస్టర్ సివిగా జన్మదినం మన దగ్గరికి వస్తుంది. మాకు సివిగా జన్మదినం మరి కొన్ని అంశాలు ఎదుర్కొన్నామని చెప్పి అంటే సివిగా సంబంధించినటువంటి కూడా కొన్ని అంశాలను చెప్పుకుంటాము. ప్రస్తుతం నేను ప్రారంభిక అవుతుంది కాబట్టి సెలవు తీసుకుంటాను. స్వస్తి. మనం మాస్టర్ గారి నిరాజనం ఇస్తున్నాం.